ఐబొమ్మ బప్పం బంధు నిర్వాహకుడు రవితోనే మూసివేయించిన పోలీసులు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి. రైట్, ఇది ఒక సంబంధించిన దాని మీద మాకు తెలవాలి. ఈ బప్పం రవి అన్నట్టు ఆయన ఇమ్మడి రవి గారు అనే పేరు. రైట్, నిజంగా సోషల్ మీడియాలో ఈయన అరెస్ట్ మీద ఒక మిక్స్డ్ అది వస్తుంది. సీరియస్లీ ఆయన పాపం బప్పం అనేది లేకపోతే అంతకన్నా ముందు ఐబొమ్మ అనేది చాలామంది ఈ ఓటీటీలకు సంబంధించిన దాంట్లో కానీ ఈ ఫోన్లు పట్టుకునేటోళ్ళు కానీ సుపరిచితులు అన్నమాట. దాదాపుగా ఆయనకు 30 లక్షల మంది అది ఉంటారంట, ఇది ఒక ఫర్ డే బప్పం టీవీకి సంబంధించిన విషయం చూస్తానికి. నేను సోషల్ మీడియాలో చూస్తాను అరెస్టుకు చాలామంది నిజంగా బాధపడుతున్నారు. అది అవసరమైతే ఇమ్మడి రవికి ఇంత దమిడేసైనా పర్లేదు కానీ ఆ బెయిల్ ఇచ్చి బయట తీసుకొద్దామని చెప్పేసి. ఎందుకంటే చాలామంది ఈరోజు ఆయన సినిమాలకు సంబంధించి అయితేనేది అల్ల పెట్టి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లు పెట్టాలంటే దాన్ని సబ్స్క్రైబ్ చేయాలంటే 200-300 రూపాయలు అక్కడ పెట్టాలి ఒక సినిమా కోసం, ఒక నచ్చేది. కత్తి మీద అంతా వేరు ఏదో కంటెంట్ ఉంటుంది. ఆ సినిమా నచ్చాలంటే దానికి ఒక 300, నెలకు 300-400 కట్టాలి. మధ్యతరగతి జీవితాలకు అది ఒక పెద్ద అది. అలాంటి నేపథ్యంలో ఈ ఐబొమ్మ అనేదో బప్పం టీవీ అనేదో దీన్ని సమర్థించుడు కాదు. బట్ చాలామంది మాత్రం ఇమ్మడి రవి అరెస్ట్ని మాత్రం ఖండిస్తున్నారు. అంటే ఒక విధంగా అది ఫన్నీ వేలో కావచ్చు, లేకపోతే నిన్న విచారణలో కూడా ఆయన తేలిన విధానం ఏంటంటే ఇమ్మడి రవి అనేట ఆయన ఒక ఎథికల్ హ్యాకర్. ఆయన తోటి చాలాసార్లు ఇదే పోలీస్ వ్యవస్థ పనులు చేయించుకొని ఎన్నో కేసులు ఛేదించింది. కానీ మనోడికి ఏంది రాగానే ఫస్ట్ అందరికంటే ముందు సినిమా నేను చూడాలి అని చెప్పేసి డైరెక్ట్ ఆ సర్వర్లోకే వెళ్ళి ఆ సర్వర్ నుంచి సినిమా తీసుకొని వచ్చేసి చూడంట. ఆర్థికంగా మంచి బలంగా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఆయన, మంచి జీతము, ఎక్కడో అక్కడ రకరకాలుగా పైసలు కూడా వచ్చే పరిస్థితి. ఎక్కడో సాయంత్రం ఒక రూమ్లో ఉంటారంట వాళ్ళు, రూమ్లో లేకపోతే ఎక్కడో కరేబియన్ దీవులో అంటారు, లేకపోతే ఇక్కడ అమెరికాలో అంటారు. అయితే మనోడు వచ్చింది కూడా ఏంటంటే పిల్లంతో పంచాయతీ. ఆ పిల్లంతో పంచాయతీ పెట్టుకుని రావడం, ఆ పిల్లంతో పంచాయతీ పెట్టుకున్న తర్వాత ఆమెదో వీళ్ళకు అది ఇవ్వడం, కుక్కట్పల్లిలో దగ్గర ఇక్కడ ఉండేవాడంట, ఆ పోలీసులకు అది ఇవ్వడం. అంతకంటే ముందు ఈయన మీద ఇంకొకటి ఐబొమ్మకు సంబంధించిన దాని మీద ఒక పోలీసులకే సవాల్, దమ్ముంటేనే పట్టుకోరా షికావత్తు అనే యాంగిల్లో ఏదో పుష్ప సినిమాలో ఒకసారి పోలీసులకే ఆయన సవాలు విసిరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఇమ్మడి రవి అన్నట్టు ఆయన ఒక నిమిషం ఖచ్చితంగా బప్పం వెబ్సైట్ అప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళి వస్తూ హైదరాబాద్లో ఉంటున్నాడంట. ఒకడు 1000 సినిమాలు పైరేట్ చేశాడు. ఓటీటీ సర్వర్లో యాక్ట్ చేసి పలు భాషల నేను సినిమాలు వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసి ఉచితంగా వీక్షించేలా ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను రూపొందించాడు. ఎవరికి దొరకకుండా అప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళి వస్తూ హైదరాబాద్లోనే ఉంటున్నాడు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ పీవీఆర్తో వేర్వేరు ప్రాంతాల నుంచి వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు ఏమార్చాడు. విదేశం నుంచి వస్తూ అనూహ్యంగా పోలీసులకు పోలీసులకు చిక్కాడు. రైట్, ఐబొమ్మ బప్పం బంద్. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి. రైట్, 40 years. కుకట్పల్లిలో అతడి నివాసంలో శనివారం నగర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి ఐబొమ్మ బప్పం. ఓకే, 2 కంపెనీలు ప్రేమ వివాహం. ఏపీలో విశాఖకు చెందిన ఇమ్మడి రవి హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదివాడు. ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు. ప్రేమించి పెళ్ళని యువతతో మనస్పర్ధలు తలెత్తడంతో 4 ఏళ్ల క్రితం విడిపోయారు. చదువులో చురుకుగా ఉండే ఇతడు కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగం పనిచేశాడు. అనంతరం గెట్టింగ్ అప్, ఈఆర్ ఇన్ఫోటెక్ పేర్లతో ఐటీ కంపెనీలు ప్రారంభించాడు. కొన్నాళ్ళకు వాటిని మూసివేశాడు. 2018 నుంచి కుకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగా ఉంటూ తరచూ విదేశాలకు వెళ్ళొస్తాడని స్థానికులు చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్లను పైరేట్ చేయడం ప్రారంభించాడు. వాటి కోసం 100కు పైగా వెబ్సైట్లను కొనుగోలు చేశాడు. పైరసీ గుట్టు బయటపడి ఒక వెబ్సైట్ను తొలగించిన మిగతా వాటిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునేవాడు. కుకట్పల్లి అతడి నివాసంలో పోలీసులు కొన్ని హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 2000 సినిమాల వరకు ఉండొచ్చని అంచనాకు వచ్చారంట. చూసుకోగా నిజంగా చాలా మందికు మిక్స్డ్ స్పందన వస్తుంది. అరే ఎట్టి పరిస్థితుల్లో ఆయన బయటికి తీసుకురండి భయ్, మాకు మంచి ఏమంటారు దాన్ని విరోధం లేకుండా పోయింది ఏమంటారు. అదే నేను ఒక సోషల్ మీడియా ఒక పోస్ట్ చూసిన, దమ్మిడి ఖర్చు పెట్టైనా సరే ఇమ్మడి రవిని బయటికి తీసుకురండి వీలైనంత తొందరగా, మాకు మళ్ళా మా వినోదానికి భంగం కలిగేయడం అని చెప్పేసి కూడా విజ్ఞప్తులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. సరే చూద్దాం, ఏదేమైనా పైరసీ చేయడం అయితే మనం దాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది చాలామందికి ఒక 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళకు కూడా ఉపాధిని కల్పించే అంశం. దాని మీద ఆ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి కానీ అక్కడ ఇండస్ట్రీ బతకాలంటే కూడా ఇట్లాంటి పైరసీని మనం ఎంకరేజ్ చేయడానికి వీల్లేదు. కానీ కొంతమంది సరే విపరీతమైనటువంటి పైసలు పెట్టేసుకొని ఒక చిన్న వాళ్ళు ఏదో దేశ ఉద్ధారక సినిమాలు తీస్తున్నట్టు దాని మీద ఒక 1500-2000 రూపాయల టికెట్లు అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తీసుకొని తొక్కిసలాటలతోటి ఆ తర్వాత ఇదోటి చేసుకొని ఇలా ప్రజల్ని ఇట్లాంటి ఇమ్మడి రవిలు చాలామంది వస్తూనే ఉంటారు. అది పెద్ద విషయమేం కాదు. కానీ రైట్, ఆయనేమన్నా కూడా పెద్ద ఇంట్రెస్ట్ తోటే అదేమో పైరసీ చేయాలని కానీ లేకపోతే మనోడేదో 3000 కోట్ల నష్టం చేయాలని కాదు, కానీ అందరికంటే ముందు చూడాలని ఇంట్రెస్ట్ అంట ఆయనకు. అదేందో మరి
మన విధంగా చెప్పాలంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇమ్మడి రవి అనేదాన్ని చూడాలి భవిష్యత్తులో. మరి మనోడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉంటుంది అనే ఏ విధంగా ఇట్లాంటి వ్యక్తులు నిజంగా పోలీస్ వ్యవస్థ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదా. ఎన్నో అద్భుతమైనటువంటి ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తులని దగ్గర పెట్టుకొని వాళ్ళే చేసుకుంటే మంచిగా ఉంటుంది. మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది తెలిసి ఐ బొమ్మ క్లోజు, బప్పం టీవీ కూడా బంద్. తమను సవాల్ చేసిన ఇమ్మడి రవితోనే ఆ వెబ్సైట్ మూసివేయించిన పోలీసులు. రవి ఇంటి పేరే ఐ బొమ్మలో ఐ. ఆహా, రవిని కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్. మా అబ్బాయి ఏందో చేశాడో తెలియదు, రవి తండ్రి అప్పారావు. ఓహో, ఐ బొమ్మ అంటే ఇమ్మడి ఆ ఇంటి పేరా.